సో మన పాత ఏంటంటే A1 అనే సిస్టంలో A1 సర్వర్లో వెబ్ యాక్సెస్ అనే ఫోల్డర్ ఉంది. ఓకే, క్లోజ్. ఇది కూడా క్లోజ్. సో ఇప్పుడు ఏంటంటే మనం విండోస్ ఆర్ DSA.MSAలోకి వెళ్ళి మన డొమైన్ ని ఎక్స్పాండ్ చేస్తే, యూజర్స్ ఎక్స్పాండ్ చేస్తే మన దాంట్లో యూజర్స్ ఎంతమంది ఉన్నారు కనిపిస్తుంది అనమాట. సో బేసిక్ గా ఇక్కడ నేను ఎవరు యూజర్స్ లేరు, నేను ఒక్కని యాడ్ చేసుకున్నాను నార్మల్ గా. వాడి పేరు U1 అని పెట్టాను. సో U1 దీనికి నేను పాస్వర్డ్ తో తీసుకుంటున్నాను, ఎందుకంటే పాస్వర్డ్ వితౌట్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ నేనేం చేయలేదు. సో నేను ఒక పాస్వర్డ్ ఇచ్చాను. నెక్స్ట్ ఫినిష్ చేశాను. సో ఒక యూజర్ అనేవాడు క్రియేట్ అయిపోయాడు. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు, వాడికి నేను ఫుల్ పర్మిషన్ ఇస్తాను అనమాట. ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ప్రొఫైల్లోకి వెళ్ళి హోమ్ ఫోల్డర్ దగ్గర కనెక్ట్ చేసుకొని ఆ ఫోల్డర్ అని ఇచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే // సిస్టమ్ నేమ్ A1 / ఫోల్డర్ నేమ్ ఏంటి, వెబ్ యాక్సెస్ అని ఇచ్చాం మనం. సో వీడి పేరు అడ్మినిస్ట్రేటర్ అనమాట. ఓకే, అప్లై చేశాను, ఓకే చేశాను, అయిపోయింది. అలానే సేమ్ టైం U1 కూడా ఇస్తాను నేను. ప్రాపర్టీస్ ప్రొఫైల్ కనెక్ట్ లోకి వెళ్ళి వీడికి Y అనే ఫోల్డర్ ఇస్తున్నాను నేను. // A1 వెబ్ యాక్సెస్ /U1 అనే యూజర్ అనమాట. అప్లై చేశాను, ఓకే చేశాను. సో ఇక్కడ నేను ఇద్దరికి ఇచ్చాను అనమాట. ఇప్పుడు మనం ఆ ఇద్దరితో లాగిన్ అయినప్పుడు మనకు అక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనము డొమైన్ నేమ్ ఇచ్చిన తర్వాత, అంటే సైట్ నేమ్ మెసేజ్ చేసిన తర్వాత, సో ఫిజికల్ పాత్ లో బ్రౌజ్ చేసుకుంటే, అంటే ఆ 3 డాట్స్ ని క్లిక్ చేస్తే మన లోకల్ డిస్క్ పీసీని ఓపెన్ చేస్తాం. లోకల్ డిస్క్ పీసీని సో ఎక్స్పాండ్ చేస్తే మనకి వెబ్ యాక్సెస్ ఫోల్డర్ కనిపిస్తుంది అనమాట. అంటే మన దగ్గర ఏం ఫోల్డర్స్ ఉన్నాయో కనిపిస్తాయి. సో బేసిక్ గా నేను వెబ్ యాక్సెస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అందులో అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు కదా, సో నేను వెబ్ యాక్సెస్ ని తీసుకున్నాను. ఓకే, సో నేను వెబ్ యాక్సెస్ ని ఇచ్చేసాను. వెబ్ యాక్సెస్ లో ఇప్పుడు నేను వెబ్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఏంటంటే మన డొమైన్ నేమ్ abc.com ఏదైతే ఉందో దానికి ఒక IP అడ్రస్ ని నేను అసైన్ చేస్తున్నా. సో IP అడ్రస్ ఏంటంటే 10.0.0.1 అసైన్ చేశాను. ప్రోటోకాల్ ని మార్చుకోవచ్చు, పోర్ట్ నెంబర్ కూడా మనం మార్చుకోవచ్చు. బేసిక్ గా HTTP అనేది 80 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో నేను అలా చేశాను. ఓకే, ఇప్పుడు మన హోస్ట్ నేమ్ ఫైనల్ గా దీన్ని ఏం చేస్తామంటే www. ఏదైతే మనం ఇచ్చామో abc.com అని ఇచ్చాను. ఓకే చేశాను, ఓకే చేయాలి, చేశాను. సో abc.comతో ఇది ఫస్ట్ మన డిఫాల్ట్ IP కాకుండా ఒక ID సెకండ్ యాక్సెప్ట్ అయిందన్నమాట. దాని పాత ఏంటంటే C డ్రైవ్ లో వెబ్ యాక్సెస్ అనే ఫోల్డర్ లో దాని పాత క్రియేట్ అయిపోయింది. సో మనం క్రియేట్ చేసిన పాత అనేది. ఓకే, సో ఇప్పుడు వరకు స్టెప్ ఏంటంటే వెబ్సైట్ అనేది సక్సెస్ఫుల్ గా యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అందులోకి కొన్ని డిఫాల్ట్ డాక్యుమెంట్స్ ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మన సైట్స్ ని ఎక్స్పాండ్ చేస్తే, మనం క్రియేట్ చేసుకున్న సైట్ ఉందన్నమాట, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే అడ్మినిస్ట్రేటర్ U1 అని ఇద్దరు ఉన్నారు, మనం ఇచ్చుకున్నాం కదా వాళ్ళు. సో బేసిక్ గా మన డొమైన్ ని క్లిక్ చేసుకుని ఎక్స్పాండ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ తీసుకొని వెబ్ పేజీలోకి వెళ్తాం అనమాట. ఇక్కడ మనకి ఏ ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అని మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఒక డాక్యుమెంట్ నేమ్ తీసుకున్నా. సో న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ పేరు, నేను దాని పేరు రీనేమ్ చేస్తున్నాను అనమాట. రీనేమ్ విత్
సో నేను రినేమ్ అనేది న్యూ 123 అని పెట్టాను. న్యూ 123 అని ఫైల్ నేమ్ పెట్టాను. సో ఈ ఫైల్ నేమ్ ఏంటంటే నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, కాపీ చేశాను. సో వెబ్ పేజ్ని కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన సైట్ని ఎక్స్పాండ్ చేశాను నేను. ఎక్స్పాండ్ చేశాక మన వెబ్సైట్ని ఏమంటుందో దాన్ని క్లిక్ చేశాను. వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత మనకి డిఫాల్ట్ డాక్యుమెంట్ ఉంది అనమాట. ఇది ఒక ఫీచర్. ఈ డిఫాల్ట్ డాక్యుమెంట్ ని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేశాను. సో ఇట్లా కాకపోయినా ఏమీ రైట్ క్లిక్ ఇచ్చుకొని ఓపెన్ ఫీచర్ కొట్టినా ఇలానే ఓపెన్ అయింది. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ యాడ్ చేయాలి మనం. ఇదిగోండి ఇక్కడ యాడ్ చేసుకొని మనం కాపీ చేసుకున్న పేస్ట్ ని నేమ్ ని యాడ్ చేశాను, పేస్ట్ చేశాను. ఇందులో HTML5 ఎక్స్టెన్షన్ తో మనం నేను HTML అని యాడ్ చేసుకున్నాను నేమ్ ని. సో ఓకే చేశాను. సో నేనేంటంటే ఫైల్ నేమ్ ని యాడ్ చేశాను అనమాట, ఒక న్యూ 123.html అనేది. సో యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఎనేబుల్ డైరెక్టరీ బ్రౌజింగ్ చేద్దాం. అంటే ఏంటంటే ఇప్పుడు చేసింది మనం డైరెక్టరీ బ్రౌజింగ్ ని ఎనేబుల్ చేద్దాం. వెబ్సైట్ కోసం దీన్ని యాక్సెస్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు IIS ని ఓపెన్ చేస్తే, అంటే ఇది మన వెబ్సైట్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వెబ్సైట్ ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత మన వెబ్సైట్ ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో మన డొమైన్స్ ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత, అంటే ఈ సైట్స్ ని మనం ఎక్స్పాండ్ చేసిన తర్వాత మన డొమైన్ అంటే మన వెబ్సైట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ బ్రౌజింగ్ అని ఉంటుంది, అంటే డైరెక్టరీ బ్రౌజింగ్. సో ఈ డైరెక్టరీ బ్రౌజింగ్ ఫీచర్ ని మనం రైట్ క్లిక్ తీసుకొని ఓపెన్ చేస్తాం. సో ఓపెన్ ఫీచర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే క్లిక్ ఎనేబుల్. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో దీన్ని ఎనేబుల్ చేశాను నేను. ఓకే, ఎనేబుల్ చేసి సో ఎప్పుడైతే ఎనేబుల్ అవ్వగానే ఈ టైమ్, సైజు, ఎక్స్టెన్షన్, డేట్ అన్ని మనకి ఏబుల్ అయిపోయినాయి అనమాట. బిఫోర్ ఎనేబుల్ ఏంటంటే ఎనేబుల్ చేయకముందు ఇవన్నీ అన్టిక్ మార్క్ గా ఉన్నాయి, అంటే విజిబుల్ గా లేదన్నమాట. సో అవైలబుల్ గా లేవు. ఎప్పుడైతే నేను ఎనేబుల్ చేశానో, అంటే ఆన్ చేసినప్పుడు ఇవి మనకు కనిపించాయి అనమాట. సో ఇక్కడ మనం మన సైట్ లో జస్ట్ నార్మల్ గా ఒక డాక్యుమెంట్ నేమ్ యాడ్ చేసాం డిఫాల్ట్ డాక్యుమెంట్ కి, తర్వాత డైరెక్ట్ బ్రౌజింగ్ చేసాం. సో నెక్స్ట్ ఏంటంటే ఈ వెబ్సైట్ కి బేసిక్ గా వెబ్సైట్ అనేది IP అడ్రస్ నుంచి తర్వాత డొమైన్ నుంచి వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం డొమైన్ కన్ఫిగరేషన్ చేద్దాం, అంటే DNS కన్ఫిగరేషన్ చేద్దాం. సో దీనికి ఏంటంటే మనం DNS లొకేట్కి వెళ్ళి, సో స్టార్ట్ సర్వర్ మేనేజర్, ఈ సర్వర్ మేనేజర్ లో టూల్స్కి వెళ్ళి మన DNS ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన ఫార్వర్డ్ ఏదైతే ఉందో ఎక్స్పాండ్ చేశాను. మన ఫార్వర్డ్ లుక్అప్ మీద క్లిక్ చేసుకొని రైట్ క్లిక్, న్యూ జోన్ తర్వాత నెక్స్ట్. ఇప్పుడు ఒక ప్రైమరీ జోన్ లో ఏంటంటే ఇది అన్టిక్ చేస్తాం. ప్రైమరీ జోన్ నేమ్ ఏంటంటే మనం ఇందాక పెట్టుకున్న పేరు abc.com అని ఇచ్చాను నేను. ఓకే, ఫార్వర్డ్ లుక్అప్ జోన్ లో. సో నెక్స్ట్, ఇప్పుడు ఇది క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్, సో బోత్ సెక్యూర్, నాన్ సెక్యూర్ రెండు ఇచ్చాను నేను. దీన్ని ఫినిష్ చేశాను. అంటే ఏంటంటే ప్రైమరీ అంటే ఒక ఫార్వర్డ్ లుక్అప్ జోన్ లో ప్రైమరీది క్రియేట్ చేశాను నేను, ఒక DNS ని. ఇప్పుడు మన జోన్ ని సెలెక్ట్ చేసుకుని, అంటే ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే మన జోన్ ఏంటిది abc.com కదా. సో దీన్ని రైట్ క్లిక్ తీసుకొని దీనికి ఒక హోస్ట్ నేమ్ ఇద్దాం. న్యూ హోస్ట్ నేమ్ తీసుకొని ఆ న్యూ హోస్ట్ నేమ్ ఏంటంటే బేసిక్ గా మనం ఇచ్చేది www అని ఇస్తాం కదా. సో అట్లా ఇప్పుడు ఇక్కడ నేను A1 అనేది నా హోస్ట్ నేమ్ తెచ్చుకున్నదా నార్మల్ గా. సో IP అడ్రస్ ఏంటంటే మన IP అడ్రస్ 10.0.0.1 ఇచ్చాను నేను ఇప్పుడు ఏదైతే ఉందో. సో యాడ్ హోస్ట్ చేశాను. హోస్ట్ యాడ్ సక్సెస్ఫుల్. ఓకే, డన్. హోస్ట్ యాడ్ అయిపోయింది. హోస్ట్ నేమ్ చేశాక
అట్ ది సేమ్ టైం మనం ఎల్ఐస్ తీసుకుంటాం, అంటే వేరే నేమ్. సో న్యూ ఎల్ఐస్ తీసుకొని ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని యాడ్ చేస్తాం. సో అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ డబ్ల్యూడబ్ల్యూ చేసిన తర్వాత మనం ఈ బ్రౌజ్ చేసుకొని హోస్ట్ ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. మనం abc.com లో A1 హోస్ట్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ప్రీవియస్ గా మనం డొమైన్ నేమ్ సిస్టమ్ లో చేసాం. సో నాకు ఒక హోస్ట్ అంటే ఎల్ఐస్ నేమ్ ఇప్పుడు క్రియేట్ అయిపోయింది, హోస్ట్ నేమ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మన వెరిఫికేషన్ ఏంటంటే ఓకే. సో ఇప్పుడు మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయాలన్నమాట. ఇక్కడ ఇది మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది మన మిషన్ లో. సో ఒక ట్యాబ్ తీసుకొని వచ్చింది. మనం చెప్పుకున్న నేమ్ ఏంటంటే బేసిక్ గా abc.com అని ఇచ్చాం. దానికి ఎల్ఐస్ నేమ్ యాడ్ చేసాం మనం, www.abc.com అని ఇచ్చాను నేను. దాని తర్వాత ఇప్పుడు దానికి ముందు మనం ప్రోటోకాల్ ఏమి ఇచ్చామంటే హెచ్టిటిపి డబుల్ స్లాష్ ఇచ్చేసి మనం ఇంటర్నెట్ ని యాక్సెప్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ యాక్సెప్ట్ చేసినప్పుడు మనం ఏమైతే ఇచ్చామో అంటే బేసిక్ గా మన దాంట్లో ఆ ఫోల్డర్ వెబ్ యాక్సెస్ ఫోల్డర్ ఏమి ఇచ్చామంటే ఇవి ఇచ్చాం. సో ఇందులో న్యూ 123.txt ఫైల్ ని క్లిక్ చేస్తే బేసిక్ గా మనకి అందులో ఉన్న మ్యాటర్ అనేది క్లిక్ అయిపోయింది, అంటే చూపిస్తుంది అనమాట. సో ఇదేంటంటే వెబ్ యాక్సెస్ అనమాట. అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యూస్ చేసుకొని మన ఫైల్స్ మొత్తాన్ని వెబ్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసాం, అంటే వెబ్ యాక్సెస్ లోకి వెబ్ కి డిస్ప్లే చేసాం అనమాట, విత్ డిఎన్ఎస్ తో కూడా యూస్ చేసుకొని. సో ఇది వెరిఫికేషన్. మన మన ల్యాబ్ ఏంటంటే వెరిఫికేషన్ చేసాం. ఇంటర్నెట్ అంటే వెబ్ కి ఎఫ్టిపి సర్వర్ ని ఎట్లా ఇన్స్టాల్ చేసామో ఈ యొక్క ల్యాబ్ ప్రాక్టికల్ అనమాట. సో దట్స్ ఇట్.